వాస్కోడిగమా 1498లో కేరళలో కాలికట్ చేరుకున్నాడు. ఇలా యూరోపియన్స్ మొట్టమొదటిసారి భారతదేశంలో ప్రవేశించారు. వాస్కోడిగామా తీర్చిన ఈ సీ రూట్ ఇండియా యూరోప్కి సంబంధాలు ఏర్పడ్డాయి. 10 ఏళ్ల తర్వాత 1510లో పోర్చుగీస్ వాళ్ళు గోవాని జయించి దాన్ని వాళ్ళ ప్రధాన కేంద్రంగా మార్చుకున్నారు. తర్వాత వాళ్ళు నెమ్మదిగా డయ్యూ, డామన్, కోచి, ముంబై ఇలాంటి ప్రాంతాలు కూడా అదుపులో తీసుకున్నారు. ఇండియాలోకి క్రిస్టియానిటీని పరిచయం చేసింది వీళ్ళే. గోవాలోని బసిలికా ఆఫ్ బామ్ జీసస్, సే కథీడ్రల్ లాంటి పెద్ద పెద్ద చర్చిలు నిర్మించారు. అప్పటి నుండి గోవాలో క్రిస్టియన్ పాపులేషన్ పెరగడం మొదలైంది. క్రిస్మస్, ఈస్టర్ లాంటి ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోవడం మొదలెట్టారు. రంగురంగుల ఇళ్ళు, బాల్కనీలు, టైల్స్తో ఇంటి పైకప్పులు వేయటం వాళ్లే అలవాటు చేశారు. ఈ పోర్చుగీస్ లాంగ్వేజ్ లోకల్గా ఉన్న కొంకణి లాంగ్వేజ్ రెండు కలిసిపోయాయి. వెనిగర్, టమాటా, బంగాళాదుంపలు, పచ్చిమిర్చిని మనకు పరిచయం చేసింది వీళ్ళే. వెనిగర్తో చేసిన మాంసం, గోవన్ ఫిష్ కర్రీ, విందాలు ఇలాంటి డిష్లన్నీ ఇండియన్స్ కూడా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. చాలామందికి గోవన్ ఫుడ్ అంటే ఇష్టం. ఈ పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడ లోకల్స్ని పెళ్లి చేసుకోవడం వల్ల ఇండో పోర్చుగీస్ సొసైటీ ఏర్పడింది. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే మనం ఇప్పటికీ గోవాలో కార్నివల్స్ చూస్తున్నాం. అలాగే ఈ గోవన్ మ్యూజిక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. గోవాలో పోర్చుగీస్ వాళ్ళు వెస్టర్న్ క్లాసికల్ సంగీతాన్ని పరిచయం చేశారు. ఇది లోకల్గా ఉన్న కొంకణి మ్యూజిక్తో కలిసి ఒక ప్రత్యేకమైన మ్యూజిక్ స్టైల్ తయారైంది. పోర్చుగల్లో ఫాడో అనే మ్యూజిక్ ఉంది. అది ఇక్కడ ఉండే మ్యూజిక్తో కలిసి దాంతో మాండో అనే డాన్స్ మొదలైంది. వాళ్ళు వేసుకునే బట్టలు కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ఆసియాలో మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ పెట్టింది గోవాలో. ఈ పోర్చుగీస్ వాళ్ళు మసాలా దినుసులతో వ్యాపారం చేసేవాళ్ళు. ముఖ్యంగా మిరియాలు, దాల్చిన చెక్క ఇంపోర్ట్ చేసేవాళ్ళు. అయితే ఈ బిజినెస్ విషయంలో వాళ్ళకి బ్రిటిష్, డచ్ వాళ్ళకి విపరీతంగా గొడవలు. దానికోసం వాళ్ళు భారతదేశంలో స్ట్రాంగ్ నేవల్ ఫోర్స్ క్రియేట్ చేశారు. ఈ పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్తో ఇక్కడ ప్రజలకి ఒక లైఫ్ స్టైల్ అలవాటైంది. దాని పేరు సూసేగాడ్. సూసేగాడ్ అంటే జీవితంలో ఎక్కువ ఒత్తిడి లేకుండా బతకడం, పీస్, సాటిస్ఫాక్షన్, రిలాక్స్గా ఉండటం. మీరు అబ్జర్వ్ చేస్తే గోవాలో ఒక రకమైన లేడ్ బ్యాక్ యాటిట్యూడ్తో బతుకుతారు. మధ్యాహ్నం అందరూ కాసేపు నిద్రపోవడం వీళ్ళకి అలవాటు. దీన్ని సియెస్టా అంటారు. గోవా వెళ్ళినప్పుడు మనం కూడా వాళ్ళలాగే లేడ్ బ్యాక్ యాటిట్యూడ్తో ఫాలో అయిపోతుంటాం. వీళ్ళకి సెల్ ఫోన్ సిస్టమ్ ఉండదు. ఈ సూసేగాడు దెబ్బతింటుందని వీళ్ళు ఎక్కడా సెల్ ఫోన్ టవర్స్ పెట్టినవారు. అందుకే మీకు గోవాలో సెల్ ఫోన్ సిగ్నల్ సరిగా ఉండవు. అయితే 1961లో భారత సైన్యం ఆపరేషన్ విజయ్ పేరుతో వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళ ఆధీనంలో ఉన్న గోవా, డయ్యూ, డామన్ విడిపించారు. పోర్చుగీస్ వాళ్ళు బ్రిటిష్ లాగా ఇండియా మొత్తం వ్యాపించలేదు, కానీ వాళ్ళ ఇంపాక్ట్ కొన్ని ప్రాంతాల్లో అయితే ఉంది. ఏదైనా ఇప్పటికీ ఇండియన్స్కి వాళ్ళ కల్చర్ అంటే ఇష్టం. అందుకే మనం అందరం గోవా విజిట్ చేస్తూ ఉంటాం, ఆ కల్చర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం.